గేగులు ఎలా తయారవుతాయో తెలుసా మీకు? మందులు కొట్టి పండించిన పండ్లు కూరగాయలు ఎన్నో తింటాం గాని ఇట్లా సహజ సిద్ధంగా ప్రకృతి నుండి వచ్చినవి కూడా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఈ సంవత్సరం మా పొలం దగ్గరనే గేగులు పండించుకోవాలని మా తాటి చెట్టుకున్న పండ్లను కొన్ని తీసి గేగుల కోసం పెట్టుతానా, మీకు కూడా పెడతా రాలి. మందులేం లేకుండా సహజంగా పండుతానే కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. కుదిరితే మీరు కూడా తినండి మీకు దొరికితే. మా వాళ్ళు దేనికోసమో మట్టి ఇక్కడ వస్తే ఇక ఇందులోనే పెడతానా, ఎందుకంటే నాకు తవ్వడం ఈజీ అయిపోతుందని. ఇన్నెక్కువ ఎందుకు, ఎట్లా పెట్టుకున్నా చూసి మీరు కూడా పెట్టుకోండి కుదిరితే. సమ్మర్లో మన అందరం ఇష్టంగా తినే తాటి ముంజలు ఉంటాయి కదా, ఆ ముంజకాయలను కోయకుండా చెట్టు కట్లనే వదిలేస్తే పండు వండుతాయి. ఆ పండ్లనే మనం గాల్చుకొని తినచ్చు. అవి కింద పడి రాలిపోయిన తర్వాత కొన్ని రోజులకు మెత్తగా అయిపోయి మొలకలు వస్తాయి. వాటినే మనం భూమి లోపల పెట్టుకుంటే గేగులైతాయి. గేగుల కన్నా ముందే మొలకలుగా ఉన్నప్పుడు పగలగొట్టుకుంటే లోపల కొబ్బరి పువ్వు లాగానే దీని లోపల కూడా తాటి పువ్వు ఉంటది, చాలా స్వీట్గా ఉంటది, తినచ్చు మనం. లేదు భూమిలో పెట్టుకున్నామంటే గేగులు అవుతాయి కొన్ని డేస్కి. మట్టిని కొంచెం దవ్వుకొని కింద కూడా కొంచెం మట్టేసుకోవాలి, అప్పుడే గేగులు లోపలికోవడానికి వాటికి ఈజీగా ఉంటది, బలంగా తయారైతాయి. తాటికాయలన్నీ ఇట్లా వరుసగా పెట్టుకొని తర్వాత మట్టి కప్పేస్తే కొన్ని డేస్కే మనకు గేగులు అవుతాయి. దాని తర్వాత ఒకటి వరుసగా వేర్చుకుంటే మనం తక్కువ ప్లేస్లోనే ఎక్కువ గేగులు తీసుకోవచ్చు. గేగులైన టైంకి తీసుకోలే అంటే అన్ని చెట్లు అయిపోతాయి, అప్పుడు అవి తినడానికి పనికిరావు. మా దగ్గర వీటిని గేగులనే అంటాం, కొందరు తేగలు అని కూడా అంటారట. ఇన్ని ఎక్కువెందుకు పెడతానా అనుకుంటారేమో, ఊరికే పడేస్తే ఏం రాదు కదా. గేగులు అయిన తర్వాత ఎవరికైనా ఇస్తే వాళ్ళైనా తింటారు కదా అని పెడతానా ఎక్కువే. ఊరికే పడేసామంటే మొలకొచ్చి ఎండిపోతాయి అంతే. పెట్టడం కూడా ఈజీయే కదా, పెడితే ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అని పెడతానా. నేను పెట్టడం కూడా ఫస్ట్ టైమే, చూడాలి ఎన్ని గేగులు అవుతాయో. అన్ని అవుతాయో కొన్ని అవుతాయో చూద్దాం. గేగులు తీసేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తా. తాటి ముంజలు తినొచ్చు, తాటి పళ్ళు, తాటి గేగులు, తాటి పువ్వులు కూడా తినొచ్చు, కళ్ళు కూడా తాగొచ్చు. వీటిలో మీకేమంటే ఇష్టం? మీరు ఉడకబెట్టి తింటారా, కాల్చుకొని తింటారా? కామెంట్ చేయండి. చిన్నగా మొలుకున్నప్పుడు పగలగొడితే లోపల పువ్వు ఉంటుంది అన్నాను కదా, అది కూడా నేను వీడియో తీస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. దాన్ని పువ్వు అంటారా ఏమంటారో నాకు తెలియదు, మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అది మీరు ఎప్పుడన్నా తిన్నారా చెప్పండి. మేమైతే వీటిని గేగులు అంటాం, మీరు గేగులు అంటారా తేగలు అంటారా కూడా చెప్పండి. ఉంటాను మరి, బాయ్. చిన్నగా మొలుకున్నప్పుడు